ఇప్పుడు మనం కొత్తిమీర చేప వేపుడు తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. మనం పౌడర్ చేసుకోవాలండి. ఒక పౌడర్ కోసం అయితే కొత్తిమీర, ధనియాలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర, అలాగే లవంగాలు మనకి కావాలి. లాస్ట్లో పౌడర్ చేసేటప్పుడు మనం పుట్నాలు వేస్తాం. అలాగే ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, మనం తీసుకుంటే కొరమేను చేప, అల్లం వెల్లుల్లి, పసుపు, మిరియాల పొడి, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా చింతపండు పులుసు మనకి కావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఏదైనా మీట్ చేసేటప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసేసుకుంటే బాగుంటుందండి. అది చేపైనా, రొయ్యలైనా, చికెన్ అయినా, ఏదైనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను, పసుపు, నిమ్మరసం తీసుకుంటున్నాను. సో ఒక ఫుల్ నిమ్మకాయని ఇందులో వేసేసాను. అలాగే మిరియాల పొడి, కారం, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొరమేను ఫిష్ తీసుకున్నాను. అన్ని చేపల్లో కన్నా కొరమేను మనం పులుసు పెట్టిన, ఫ్రై చేసిన ముక్క గట్టిగా ఉంటుంది. అందుకే చాలామంది కొరమేను తెచ్చుకుంటారు. అండ్ కొరమేను రుచిలో చాలా బాగుంటుంది. నేనైతే ఫిష్లో కొరమేను తింటానండి, వేరేది అంత ఇష్టంగా తినను. నాకు ఫిష్ పులుసు నేను బాగా చేస్తాను. ఇంట్లో చేసినా కూడా ఈరోజు చేసింది 3-4 రోజులు హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో అందరూ. మా ఫ్రెండ్స్కి కూడా నేను చేసిన కొరమేను ఫిష్ అంటే చాలా ఇష్టం. పులుసు చేసిన, అలాగే ఫ్రై చేసిన బాగా చేస్తాను అన్నమాట. ముక్కల మీద మనం ఉప్పు కారం వేస్తే సరిగా అంటుకోదు, పట్టుకోదు. అందుకే మొత్తం మసాలా అంతా కలుపుకున్న తర్వాత ముక్కలకి పట్టిస్తే బాగుంటుంది. కొత్తిమీర పొడి చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేశాను. 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి. మనం చేసేది కొత్తిమీర చేప వేపుడు. అందులో కొత్తిమీర వేస్తున్నాం, ధనియాలు వేస్తున్నాం. కొత్తిమీర నుండి ధనియాలు వస్తాయి మనకి. 2 వేస్తున్నాం. 2 ఫ్లేవర్స్ మనకి కావాలి. దానివల్లనే బాగుంటుంది అన్నమాట. ధనియాలు, కాస్త జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు మంచి కలర్ వచ్చేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. వీటితో పాటే మనం కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా డ్రై రోస్ట్ అవ్వాలి. ఓవెన్లో పెట్టుకుంటాం కదా, లేదా కొంచెం నీడలో ఆరబెట్టేస్తే డ్రైగా అయిపోతుంది చూడు, అలా ఇప్పుడు మనం పొయ్యి మీదనే దీన్ని వేయించుకోవాలన్నమాట. కడాయిలో వేసి డ్రై చేసేసుకోవాలి. ఎందుకు స్వప్న ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని అలా డ్రై చేస్తే ఎలా ఉంటుందంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మాయిశ్చర్ అయితే డ్రై అయిపోతుంది కానీ ఫ్లేవర్స్ అలాగే ఉంటాయన్నమాట. అందులో ఇలా మనం వేయించుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు పొద్దునే టైం లేదు కానీ పొద్దునే మీరు ఫిష్ వండాలి అనుకుంటే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఫిష్ తెచ్చేసుకొని, ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ మ్యారినేషన్ మొత్తం ఫిష్కి పట్టించి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ పొడి చేసుకోవడానికి జస్ట్ ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసేసి నైటే మీరు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసి పెట్టేసుకొని పొద్దునే మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నా కూడా బాగుంటుంది. కాస్త కరివేపాకు కూడా వేసామనుకోండి, రుచి వస్తుంది, మంచిది కూడా. ఇలా అంతా వేయించుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇందులోనే పుట్నాలు కూడా వేసేస్తున్నాను. పుట్నాలను కూడా మనం మిక్సీ చేయాలి. సో అది కాస్త చల్లగా అయ్యే లోపల స్టవ్ ఆన్ చేస్తున్నాను. చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి అంటే ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి. అప్పుడే మీట్ కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ప్యాన్ చల్లగా ఉంది, మనం ఏదైనా చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా ఫ్రై చేస్తున్నామంటే కింద అంటుంది. ప్యాన్లో ఇవన్నీ వేసాం కదా, కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం.
మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పౌడర్ చేయకూడదండి. మధ్య మధ్యలో మనం వేసిన ఎండుమిరపకాయలు, పుట్నాలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ కొంచెం మనకి తెలుస్తూ ఉండాలి. తింటూ ఉంటే పండు కింద తగులుతూ ఉంటేనే ఆ రుచి బాగుంటుంది అనమాట. మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇది కొత్తిమీర కారం అనమాట. ఇప్పుడు నూనె, ఎప్పుడైనా చేపకు కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదా, ఇవి నూనెలో వేసేసుకోవాలి. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి, అది మటుకు గుర్తుపెట్టుకోండి. మసాలా మంచిగా ఫిష్కి పట్టించి ఇలా నూనెలో పెట్టడం. ఫిష్ ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవాలి. అలాగే కొత్తిమీర కారంలో నేను ఉప్పు వేయలేదు, సో కొంచెం ఉప్పు కలుపుదాం. ఇలా తయారు చేసుకున్న కొత్తిమీర కారంని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా బాగుంటుందండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మెల్లిగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫిష్ పైన కాస్త చింతపండు గుజ్జు వేస్తున్నాను. రెండో వైపు తిప్పుకోవడం. రెండో వైపు కూడా కొంచెం చింతపండు గుజ్జు వేసేస్తున్నాం. కొత్తిమీర పొడి మంచిగా పైన అల్లుకొని. ఇప్పుడే చింతపండు గుజ్జు చేసాం కదా, తడిగా ఉంది కదా, ఈ పొడి మంచిగా పట్టుకుంటుంది. ఫ్రై అయిన తర్వాత కాస్త గిన్నెలో లూజ్ చేసేసి తిప్పేసి, వెనక సైడ్ కూడా మనకి తడిగా ఉంటుంది, చింతపండు గుజ్జు ఉంది కదా, సో వెనక సైడ్ కూడా మనం మంచి పొడి వేసేసుకోవాలి. రెండు వైపులా పొడి ఫుల్గా వేసుకోండి, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పొడి. కొరమైన చేప కాబట్టి ముక్క అస్సలు ఎక్కడ విరగట్లేదు చూసారా. మనం అటు ఇటు తిప్పినా కూడా అలా అని ఫాస్ట్ తిప్పొద్దు, మెల్లిగా నిదానంగా తిప్పాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఆ వేడికి అది కుక్ అయిపోతుంది. అలాగే సైడ్ కొంచెం పచ్చిమిర్చి ఇలా వేస్తున్నా, కరివేపాకు కూడా. సరే, ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది చూడండి, ఇందులో పెట్టేసుకోండి. కొత్తిమీర చేప వేపుడు రెడీ అయిపోయిందండి. ఒక్కొక్క ముక్క మెల్లిగా కదలకుండా తీసుకొని పెట్టేసుకుందాం. ఇలా ఫిష్ పీసెస్ పెట్టి పైన కొంచెం ఈ పౌడర్ చల్లుదాం. కొత్తిమీర చేప వేపుడు. ముందుగా ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, నిమ్మరసం, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని చేప ముక్కలకి పట్టించాలి. పాన్ పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకొని అందులో కాస్త పుట్నాలు కూడా వేసి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి అందులో కాస్త ఉప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని పెట్టి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని దానిపై నుండి కాస్త చింతపండు గుజ్జు వేసుకొని రెండో వైపు కూడా తిప్పి చింతపండు గుజ్జు వేసి మనం తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పొడిని వేసి రెండో వైపు కూడా కొత్తిమీర పొడిని వేసి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కాస్త వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పైనుండి మనం తయారు చేసుకున్న కొత్తిమీర పొడితో గార్నిష్ చేసుకుంటే అద్దరిపోయే కొత్తిమీర చేప వేపుడు రెడీ అవుతుంది.